హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు వీడియోలో ఇండియా ఇన్ఫ్లేషన్, మనకి రీసెంట్గా ఇండియా ఇన్ఫ్లేషన్ రిలీజ్ అయింది. దాని వివరాలతో పాటుగా రష్యా మీద కొత్త టారిఫ్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పేసి ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పాటుగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ కూడాను ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధమైన మూమెంట్స్ ఇచ్చింది, రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలో చార్టును చూస్తూ మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ముందుగా ఈరోజు మన మార్కెట్లు ఇంత బలంగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మన ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే 14వ తారీఖు జూలై 14 రిలీజ్ అయిందో అది 2.1%గా రిలీజ్ అయింది. అంతకుముందు నెలలో అది 2.82%గా ఉంటే, అంటే మే మంత్ ఇన్ఫ్లేషన్ మనకి 2.82%గా ఉంటే జూన్ మంత్ ఇన్ఫ్లేషన్ మనకి 2.1%గా ఉంది. అదే ఎనలిస్ట్ ఫోర్కాస్ట్ వచ్చేసి 2.5%గా ఉంటే దానికంటే వే బిలో ఆల్మోస్ట్ 20% డౌన్ అవుతూ 2.1%. ఇది చాలా పాజిటివ్ అంశం అన్నమాట మన ఎకానమీకి సంబంధించి. ఈ విధమైన లో ఇన్ఫ్లేషన్ రావడం అనేది 2019 ఫిబ్రవరి తర్వాత సుమారుగా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత లో లెవెల్స్లో వచ్చింది. ఆర్బీఐ పాలసీ ప్రకారం ఏంటంటే 2 to 4%. మన ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ ఏంటంటే 2 to 4%. సో ఇప్పుడు లోయర్ లెవెల్కి దగ్గరగా వచ్చింది. సో 2 to 4% అంటే 2.1% అంటే లోయర్ లెవెల్కి దగ్గరగా వచ్చింది. ఈ లోయర్ లెవెల్కి దగ్గరగా రావడం అనేది ఆర్బీఐ పాలసీకి సంబంధించి చాలా పాజిటివ్ ఇండికేషన్. రాబోయే ఆగస్టులో మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఆ మానిటరీ పాలసీలో మరలా ఒకసారి ఇంకొక రేట్ కట్, ఇంతకుముందు ఏదైతే 50 బేసిస్ పాయింట్ రేట్ కట్ ఇచ్చారో ఇంకొక రేట్ కట్, అది 25 బేసిస్ పాయింట్స్ కావచ్చు. ఇదే ఇన్ఫ్లేషన్ ఇంకో మంత్ కనుక కంటిన్యూ అయితే మరలా 50 బేసిస్ పాయింట్స్ ఇంకొకసారి కట్ ఇవ్వచ్చు. సో ఆ అంచనాల మీద, మనకి రేట్ కట్ అనే అంచనాల మీద మన మార్కెట్లో ఈరోజు ఈ పాజిటివిటీ అనేది కనిపిస్తుంది మనకి అక్రాస్ ద సెక్టార్స్. అది ఒక పక్కన పెడితే ట్రంప్ రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్కి సరఫరా చేస్తాను, అది కూడాను నాటో కంట్రీస్ ద్వారా అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్కు సరఫరా చేస్తానని డిక్లేర్ చేస్తూ, దాంతోపాటుగా రాబోయే 50 రోజుల్లో ఈ వార్ను ఎండ్ చేయకపోతే రష్యా మీద కొత్త టారిఫ్లు అంటే సివియర్ టారిఫ్స్ను విధిస్తాను అని చెప్పేసి థ్రెటన్ చేస్తూ ఉన్నాడు. అది 100% టారిఫ్ రష్యా మీద విధిస్తాను, అట్లానే శాంక్షన్స్ కూడాను ఇప్పటివరకు ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో ఆ శాంక్షన్స్ కూడాను ఇంకా ఇంక్రీజ్ చేస్తాను అని డిక్లేర్ చేస్తూ, ఈ పుతిన్ వాలకం ఏదైతే ఉందో, పుతిన్ ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో ఆ బిహేవియర్ తనకు నచ్చట్లేదు కాబట్టి తన మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కామెంట్స్ను పాస్ చేయడం జరిగింది. దీంతో జియో పొలిటికల్ అన్సర్టనిటీ మరలా ఒకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటి వరకు ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయో అక్రాస్ కంట్రీస్, మన ఇండియా పాకిస్తాన్ పరంగా కానివ్వండి, ఇజ్రాయిల్ ఇరాన్ పరంగా కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ పరంగా కానివ్వండి, ఇవి న్యూస్ లేకపోతే కొద్దిగా సద్దుమణిగినట్టుగా మనకి మార్కెట్లో కాస్త స్టెబిలిటీ వస్తుంది. కానీ ట్రంప్ మరలా ఒక్కసారి దాన్ని స్ట్రెస్ చేస్తూ ఉక్రెయిన్కి రష్యా మధ్యలో ఉన్న ఈ వార్ టెన్షన్స్ని మరలా ఒకసారి ఇంటెన్సిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా ఈ వార్కు సంబంధించి ఏదో ఒక అంశంలో అతను గెలుగుతూనే ఉన్నాడు. ఇతర అంశాల పరంగా చూడాలంటే ఈరోజు మార్కెట్లో రూపీ స్టెబిలైజ్ అయింది. దాంతోపాటుగా మనకి క్రూడ్ ఆయిల్ కూడాను ఒక 2% డౌన్ అవుతూ $68 పర్ బ్యారెల్ దగ్గర ఈరోజు ట్రేడ్ అవడం జరిగింది. సో అది కూడాను కొద్దిగా మన మార్కెట్లకు కలిసి వచ్చే అంశం. సో దీంతో పాటుగా మనకి టెక్ జైంట్ అయినటువంటి హెచ్సిఎల్ టెక్ మనకు రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ని ఒకసారి క్విక్గా రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాము. సో Q1 FY26కి హెచ్సిఎల్ రిజల్ట్స్ చూడాలి అంటే మనము రెవెన్యూ 30,349 crores రెవెన్యూ పోస్ట్ చేశారు. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే 8.1%గా ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తే 0.3% మాత్రమే ఉంది. ఓకే, కాస్త ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏది 30,292 crores దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉంటే 30,349 crores పోస్ట్ చేయడం జరిగింది. అది కొద్దిగా మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే నెట్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే 3,843 crores పోస్ట్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే 9.7%గా నెగిటివ్, అంటే 9.7% నెగిటివ్గా పోస్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో చూస్తే 4,257 కోట్లు నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఈ క్వార్టర్లో అది 3,843 crores ఉంది. ఓకే, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ 129%, ఇది ఎస్టిమేషన్స్ బీట్ చేశారు. ఇది స్ట్రాంగ్ క్యాష్ కన్వర్షన్ అనేది చూడగలిగాం మనం. దాంతోపాటుగా
డివిడెండ్ 12 రూపీస్ పర్ షేరు ఇంటరిమ్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. వీళ్ళ డీల్ విన్స్ చూస్తే $1.81 బిలియన్ వీళ్ళు డీల్స్ విన్ అయ్యారు. అయితే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో చూస్తే $1.96 బిలియన్ లాస్ట్ ఇదే జూన్ క్వార్టర్లో వాళ్ళు డీల్స్ విన్ అయితే ఈ క్వార్టర్లో మాత్రము 1.81 బిలియన్స్ మాత్రమే విన్ అయ్యారు. మేనేజ్మెంట్ గైడెన్స్ విషయానికి వస్తే రెవెన్యూ గ్రోత్ ఫోర్కాస్ట్లో FY26కి 3.5% ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ కరెన్సీ అప్ ఫ్రమ్ ఎర్లియర్ 2.5%. సో వీళ్ళు ఫోర్కాస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ చేశారు. 2.25% నుంచి 3 to 5%, అంటే 1% ఇంక్రీజ్ చేయడం మనకి ఇది కొద్దిగా పాజిటివ్ అంశం అన్నమాట. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ కూడాను 17 to 18%. అది ఇంతకుముందు మనకి FY25 ఎండింగ్లో లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు గ్రోత్ ఫోర్కాస్ట్ ఇచ్చింది ఏంటంటే, ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ ఫోర్కాస్ట్ ఇచ్చింది ఏంటంటే 18 to 90% అనుకుంటే ఇప్పుడు అది దాన్ని కొద్దిగా 1% తగ్గిస్తూ 17 to 18% పోస్ట్ చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం జరిగింది. Q1 రిజల్ట్స్కు మనం కాస్త అనలైజ్ చేసి చూడాలంటే రెవెన్యూ బీట్ ఎస్టిమేట్స్. సో అనలిస్ట్ ఎస్టిమేషన్స్ని బీట్ చేయగలిగిన రెవెన్యూ విషయంలో, కానీ ప్రాఫిట్ విషయంలో మాత్రము కాస్త డిక్లైన్ అనేది కొద్దిగా కన్సర్న్గా ఉంది. ఓకే, సో ఇది కొద్దిగా మార్కెట్కి నచ్చలేదు కాబట్టి ఈరోజు షేర్ని బాగా బీట్ అండ్ డౌన్ చేశారు. ఓవరాల్గా మనం రిజల్ట్స్ అర్థం చేసుకోవాలంటే జెఫ్రీస్ ఈ డిప్ని బై చేసుకోవచ్చు. వాళ్ళ టార్గెట్ వచ్చేసి 1850గా వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఓవరాల్గా సమ్మరీ చూడాలంటే మనము టాప్ లైన్ మాత్రము వీళ్ళు స్ట్రెంగ్త్ చూపించగలిగారు. కాకపోతే మనము అందరికీ తెలిసిన విషయమే, మనకి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, లేదంటే ఈ రిసెషన్ ఫియర్స్ కానివ్వండి, లేదంటే మార్కెట్లో డిమాండ్ కన్సర్న్స్ కానివ్వండి, టారిఫ్ కన్సర్న్స్ కానివ్వండి, వీటన్ని మూలంగా ఐటీ సెక్టార్ అవుట్లుక్ అనేది కాస్త వీక్ అయినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఐటీ సెక్టార్ కాస్త ప్రెషర్ని ఎదుర్కొనే అవకాశం మాత్రము రాబోయే 9 to 12 monthsలో ఉంది. అయితే ఇది రీరేటింగ్ జరిగే అవకాశం ఉంది. ఏదైనా టారిఫ్ కనుక ఒక కొలిక్ వచ్చేసేసి అన్ని కంట్రీస్తో టారిఫ్ విషయంలో ట్రేడ్ డీల్స్ కనుక మొత్తం కంప్లీట్ అయిపోతే మరలా ఒకసారి ఐటీ రీరేటింగ్ జరుగుతుంది. ఐటీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ మరలా ఒకసారి లైమ్ రైట్లోకి వస్తాయి. ఓకే, ఈరోజు మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 317 పాయింట్ లాభంతో 82,571 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 25,196 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్ లాభంతో 57,007 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడాను ఈరోజు సమానంగానే అన్ని సెక్టార్స్తో పాటు సమానంగానే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్టును చూస్తూ ఈరోజు ఏ విధంగా మూవ్ అయింది, రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలో ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. సో ఈరోజు బలమైన స్ట్రాంగ్ క్యాండిల్. ఈరోజు ఓపెన్ వచ్చేసేసి 25,089 అయితే లో కూడాను 25,088, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ దగ్గర 1 పాయింట్ లోయర్లో లో ఫామ్ అయింది. సో ఓపెనే లోగా తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి మనకి ఈరోజు కాస్త ఆ స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఆ స్ట్రెంగ్త్ మనం బిలీవ్ చేయొచ్చు అనేది రేపు క్యాండిల్ కనుక మరలా ఒకసారి 25,220 కానీ 250 ఆ లెవెల్స్ కంటే అబోవ్ క్లోజ్ అయితే, ఎస్పెషల్లీ మనం చూడాలంటే 25,225 కానీ 26 ఆ లెవెల్స్ కంటే అబోవ్ మూవ్ అయ్యి అక్కడ క్లోజ్ అయితే, దానికి అబోవ్ క్లోజ్ అయితే మరలా ఒకసారి అప్ సైడ్ 25,325, 330 ఆ లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఏది రేపు కనుక గ్రీన్ క్యాండిల్ మరలా ఒకసారి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి 25,225 కంటే అబోవ్లో క్లోజ్ అయితే, ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 25,225 కంటే అబోవ్ మూవ్ అయితే మరలా ఒకసారి 25,325 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఓకే, అది హయ్యర్ సైడ్. అదే లోయర్ సైడ్ చూస్తే మనం ఐడెంటిఫై చేసిన లెవెల్ 24,900 అనుకున్నాము. నిన్న సపోర్ట్ 24,900 అనుకున్నాము. సో కానీ అంతకుముందు రోజు ఏదైతే సపోర్ట్ తీసుకుందో 25,011, 25,000 లెవెల్స్ దగ్గర, సో అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సపోర్ట్ అనేది 100 పాయింట్స్ అబోవ్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన సపోర్ట్ వచ్చేసేసి 25,000, సపోర్ట్ 25,000, రెసిస్టెన్స్ 25,325. మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మూమెంట్ అలానే రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చో ఒకసారి చార్ట్ చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ. మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక సేమ్ నిఫ్టీలానే లో ఓపెన్ రెండు ఆల్మోస్ట్ ఒక 1 or 2 పాయింట్స్ డిఫరెన్స్ తోటే ఉంది. ఈ రోజుల్లో 56,707 అయితే ఓపెన్ వచ్చేసేసి 56,709, ఆల్మోస్ట్ ఆ 2 పాయింట్స్ డిఫరెన్స్లోనే ఉంది. ఓకే, సో అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. నిన్న ఏదైతే పర్ఫెక్ట్ డోజీ అనుకున్నామో ఆ డోజీని కూడా క్రాస్ చేస్తూ నిన్న డోజీ హై వచ్చేసేసి 56,896, కానీ ఈరోజు క్లోజింగే 57,006. ఓకే, కాబట్టి
మనము నిన్న ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 57,000 దగ్గర 57,070 అనుకున్నాము నిన్న. సో దాన్ని అప్ సైడ్ మూవ్ చేస్తూ 57,315గా అబ్జర్వ్ చేయాలి మనం. 57,315 దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇక్కడ చూసారా మీరు. ఈ రోజు కూడా 8th జూలై కానివ్వండి, 9th జూలై, 10th జూలై ఆ 3 రోజులు కూడాను ఈ 57,300 లెవెల్స్ దగ్గర కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చింది. ఓకే, కాబట్టి ఈ 57,315 అనేది మనకి రాబోయే 1 or 2 డేస్లో అది రెసిస్టెన్స్ కింద అట్లీస్ట్ ఒక్కసారి టెస్ట్ చేసే అవకాశం మాత్రం మనకు కనపడతా ఉంది. అదే లోయర్ లెవెల్స్లో మనము సపోర్ట్ కింద చూడాలంటే స్టిల్ మనకి 56,600 ఆ రేంజ్ని 56,600 నుంచి 56,700 ఈ 100 పాయింట్స్ రేంజ్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీలో మనం చూడాల్సిన లెవెల్స్. లోయర్ లెవెల్స్కి వచ్చేటప్పటికి 56,600, హయ్యర్ సైడ్ వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 57,315. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ హెచ్సిఎల్ టెక్. నిన్నే రిజల్ట్స్ వచ్చినాయి కదా, సో దాని గురించే అందుట్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా, మనకి జెఫ్రీస్ వాళ్ళు కూడాను బై కాల్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, అందుట్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందేమో ఒక్కసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. హెచ్సిఎల్ టెక్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఆల్మోస్ట్ 22nd ఏప్రిల్ అనేది గ్యాప్ అప్ అవుతూ 1498-99 లెవెల్స్ నుంచి గ్యాప్ అప్ అవుతూ 1556 ఆ రోజు క్లోజింగ్ వచ్చేసరికి 1595, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అబౌవ్ ఆ రోజు క్లోజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు రోజు కంటే ఆల్మోస్ట్ 120 పాయింట్స్, సుమారుగా 8 to 9% ఆ రోజు పాజిటివ్గా క్లోజ్ అవుతూ వచ్చింది. అక్కడ ఒక గ్యాప్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంతకుముందు కూడా మీరు చూస్తే చార్ట్లో, సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ మూవ్ అయింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఒకసారి సివియర్ డ్రాప్ అవడం చూసాం మనం. ఆ డ్రాప్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ మరలా గ్యాప్ అప్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు కూడాను మరలా అదే రేంజ్కి వచ్చింది 1545, ఈ రోజు లో వచ్చేసేసి 1550. సో అదే రాబోయే రోజుల్లో లోగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా బ్రీచ్ చేస్తూ 1545 కూడా బ్రీచ్ చేస్తూ ఇంకా డౌన్ అయితే 1495 దగ్గర మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది హెచ్సిఎల్ టెక్ సంబంధించి. పైగా మనం ఇక్కడ చూస్తే 200-day మూవింగ్ యావరేజ్ని 50-day మూవింగ్ యావరేజ్ క్రాస్ డౌన్ చేస్తూ ఇప్పుడు 13th మార్చ్ క్రాస్ డౌన్ చేస్తూ లోయర్ లెవెల్లో కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత అప్ సైడ్ స్లోగా గ్రాడ్యువల్గా అప్ సైడ్ మూవ్ అవుతూ ఈ 50-day మూవింగ్ యావరేజ్ అనేది సార్ రీసెంట్గా 1st జూలైయే అప్ సైడ్ క్రాస్ అయింది. ఓకే, సో ఇప్పుడు మరలా ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్స్ ఇక్కడ మీరు చూస్తే 200-day మూవింగ్ యావరేజ్ 1660 అయితే 50-day మూవింగ్ యావరేజ్ 1665. ఓకే, సో ఆల్మోస్ట్ దగ్గరగా నియర్గా వచ్చింది. ఇప్పుడు మనము ఎక్యుములేట్ చేసుకోవడానికి, సో దీన్ని మనం రాడార్లో పెట్టుకొని ఎక్యుములేట్ చేసుకోవడానికి స్లోగా గ్రాడ్యువల్గా ఇది ఎక్యుములేట్ చేసుకుంటే ఇది మరలా ఒకసారి ఈ 1750 అండ్ అబోవ్ లెవెల్స్ 1750 రీసెంట్ హై చూస్తే, సో మనకి రీసెంట్ హై చూస్తే ఆల్మోస్ట్ 22nd జాన్యువరి ఆర్ మేబీ 13th జాన్యువరి వచ్చేసేసి 2000 లెవెల్స్ అని రీచ్ అయింది అది. సో ఇది మనం ఇంతకుముందు అనుకున్నట్లే ఐటీ సెక్టార్ కనుక రీరేటింగ్ జరిగితే ఇది ఆబ్వియస్గా మరలా ఆల్ టైమ్ హైస్కి వెళ్తుంది. టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే ఈ డిక్లైన్లోనే మనము అక్యుములేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ స్టాక్స్లో డిక్లైన్స్ వస్తాయో ఇట్లాంటి ఫండమెంటల్ స్టాక్స్లో మనము అక్యుములేషన్కి మొగ్గు చూపాలి. భయపడకుండా ఈ స్టాక్స్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి చాలా అనువైన స్టాక్స్ ఇవన్నీ కూడాను. ఓకే, సో ఈ స్టాక్ని మీరు యాడ్ చేసుకొని మీ రాడార్లో యాడ్ చేసుకొని మీకు అనుకూలంగా ఇప్పుడు రేపు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. రేపు కూడాను మరలా ఒకసారి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం 1541 దగ్గర నుంచి 42 లెవెల్స్ దగ్గర నుంచి మరలా ఒకసారి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే కనుక, లేదు ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి ఈ 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది 1660ని. ఓకే, మీరు స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.